హరే హరే రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఇంకా చిన్నగా మాత్రమే వినపడాలి, పక్కన వాళ్ళకి కూడా వినపడదు. హరే కృష్ణ కళ్ళు మూసుకుంటేనే బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చేతులు కిందకి పెట్టి అలానే కళ్ళు మూసుకొని ఉండండి. ఇప్పుడు నేను చెప్పే మాట ఇంకా బాగా వినపడుతుంది. చూడండి, కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషన్తో ఉండడం వల్ల నేను ఎంత చిన్నగా చెప్పినా కూడా మీ మైండ్కి చేరిందా లేదా? సో ఏకాగ్రత అంటే ఇదే ఏకాగ్రత అంటారు. సో ఇటువంటి ఏకాగ్రతని వినాయకుడి నుంచి ఇలా ఏకాగ్రతతో ఉన్నవారిని వినయ విధేయతలు కలిగిన వాళ్ళు అంటారు. అలాంటి వినయ విధేయతలు కలిగిన వారి